Hi guys, welcome to our channel swiths. ఈరోజు మనం ఒక ఈజీ సింపుల్ అండ్ డెలిషియస్ అయిన రైస్ ఐటమ్ చూద్దాం. అదేనండి కొబ్బరి అన్నం. చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ నేను 250 grams బాస్మతి రైస్ని తీసుకున్నాను. రైస్ని 2 times వాష్ చేసి ఇలా ఒక 20 minutes నానబెట్టి పెట్టుకోండి. 1 glass రైస్కి ఇలా హాఫ్ కోకోనట్ తీసుకోవాలి. మీ కారం బట్టి పచ్చిమిర్చి తీసుకోండి. 1 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 teaspoon, బిర్యానీ ఆకు, జీడిపప్పు కాస్త, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు చిన్న ముక్క తీసుకోండి. కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఓసారి వాటర్తో క్లీన్ చేసి మిక్సీ జార్లో వేసి హై స్పీడ్లోని 1 నిమిషం వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక కాస్త వాటర్ వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ లేదా ఇలా జ్యూసర్ నెట్తో మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ వేసి కోకోనట్ మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే మొత్తం పాలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ కొబ్బరి బాగా పిండేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అవి ఏవైనా ఫ్రై కర్రీస్కి మీకు పనికొస్తుంది. వాటర్ వేసుకోకుండా జస్ట్ ఇలా కోకోనట్ మిల్క్తోనే ఈ రైస్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయ్యాక 2 teaspoons ఘీ ఆర్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా దినుసులు అన్నీ ఒక్కొక్కటి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఘీ యూజ్ చేశాను. ఘీ నచ్చని వాళ్ళైతే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోండి. అవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చాక పచ్చిమిర్చి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కాస్త కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేయాలి. ఇవన్నీ బాగా వేగాక మనం నానబెట్టుకున్న రైస్ని వడగట్టి జస్ట్ రైస్ మాత్రమే ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలిసాక 1 teaspoon బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఈ కోకోనట్ రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అది వేసాక ఒకసారి మొత్తం కలిపాక 1 cup రైస్కి 2 cups మిల్క్ వరకు వేసుకున్నాను. నేను కడాయిలో చేసుకుంటున్నాను కాబట్టి 2 cups మిల్క్ పడ్డది. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే 1.5 cups సరిపోతుంది. ఇప్పుడు సాల్ట్ వేసి సరిపడే సాల్ట్ వేసి కలిపేసి మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉండాలండి. కడాయిలో చేసుకుంటే లో ఫ్లేమ్లో ఉండాలి, ప్రెషర్ కుక్కర్లో ఉంటే మీడియం ఫ్లేమ్లో ఉండాలి అండ్ 1 whistle వస్తే సరిపోతుంది. ఒకసారి ఫైనల్గా టేస్ట్ చూడండి. టేస్ట్ చూసి మీకు సరిపడే ఉప్పు వేసి మూత పెట్టి కరెక్ట్గా 15 నిమిషాల తర్వాత చూస్తే కనుక ఈ కోకోనట్ రైస్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఏమీ అవసరం లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అండ్ కమెంట్ చేయండి. ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దు, యాజ్ కోకోనట్ మిల్క్ వల్ల ఆయిలీగానే ఉంటుంది రైస్. ఈ కోకోనట్ రైస్ బూందీ రైతాతో చాలా మంచి కాంబినేషన్. ఈ బూందీ రైతా ఎలా చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను. రెండు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.